హైదరాబాద్లో కొత్త ఐటీ పార్కులు 450 కోట్ల పెట్టుబడులకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ఒప్పందం. సీఎం రేవంత్ రెడ్డితో ఉన్నత స్థాయి సమావేశంలో ప్రకటన. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు. హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందన్న సీఎం. ముగిసిన సింగపూర్ పర్యటన, నేడు దావోస్కు సీఎం బృందం. 24న తిరిగి రాష్ట్రానికి ఇక రాక ఉంటుందట. మొత్తానికి ఇక్కడ మనం ఫోటోలో చూడొచ్చు. ఇక క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు. ఇక మొత్తానికి పెట్టుబడుల రూపకంగా ఈ యొక్క హైదరాబాద్ను ముందుకు తీసుకువెళ్ళే మరొక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా మనం ఒక విషయాన్ని అయితే గమనించాలి. 450 కోట్ల పెట్టుబడులకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ఒప్పందం అయితే మంచిగానే ఉన్నది. ఐటీ సెక్టార్లో ఈ యొక్క హైదరాబాద్ను కావచ్చు, తెలంగాణను కావచ్చు ఇంకా ముందుకు తీసుకుపోయే దిశగా వీళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు. అదే పనిలో భాగంగానే ఇక పోయినరు, సింగపూర్ పోయినరు, అక్కడ వాళ్ళతో వీళ్ళతో చర్చించారు, పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నారు. బట్ ఒక విషయాన్ని ఖచ్చితంగా ఏం గమనించాలంటే, ఏ నాయకుడు వచ్చినా అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా వాళ్ళు 10 ఏళ్ళు పాలించిండ్రు, వీళ్ళు వచ్చి ఒక ఏడాది అవుతా ఉన్నది. నిజంగా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న ముచ్చట, అప్పుడు వీళ్ళు మాట్లాడిన ముచ్చట, పేదలకు ఎవడు న్యాయం చేసిండ్రు అన్నారు. ఓ 4-5 బిల్డింగులు కట్టి ఒక 4-5 కంపెనీలు పెట్టంగానే పెట్టుబడిదారుడికి లాభమే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగిన ఒక సామాన్యుడికి ఏ రకంగా లాభం చేకూర్చారని నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రశ్నించిండ్రు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని గదే అంటారు, సామాన్యులకు న్యాయం చేయాలి రేవంత్, నీది ప్రజల పాలన అని కేటీఆర్ గారు వీళ్ళు కూడా గొంతు దించుకుంటా ఉన్నారు. నిజంగా అంటే మనం ఒకటి ఖచ్చితంగా గమనించాలి. ఒక 4 కంపెనీలు సరే, ఒక్కొక్క కంపెనీ ఒక 100 కోట్ల నుంచి వెళ్ళి 150 కోట్ల వరకు సుమారు పెట్టుబడితోటి ఒక 4 కంపెనీలను వీళ్ళు వేరే దేశానికో ఏడుకో పోయి పెట్టుబడి తీసుకొచ్చిర్రే అనుకుందాం. మన తెలంగాణలో మన హైదరాబాద్లో పెట్టుబడి పెట్టిపిచ్చిరే అనుకుందాం. పెట్టిపించినప్పుడు ఏం జరుగుతుంది? మొట్టమొదటగా మనం 2 బ్యాలెన్సింగ్గా మాట్లాడుకుంటే, అటు పాజిటివ్ కావచ్చు, ఇటు నెగిటివ్ కావచ్చు. లాభం ఏం జరుగుతుంది అంటే ఉద్యోగాలు వస్తాయి. ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు వస్తాయి. మామూలు పెట్టుబడులు తీసుకొచ్చినప్పుడు విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎవరికైనా ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది, నిరుద్యోగత కొంచెం తగ్గుతుంది. మరి నిజంగా ఓవరాల్గా చూసుకుంటే లాభం ఎవరికి జరుగుతుంది? సరే, వీళ్ళకు జీతానికి ఒక ఉద్యోగం దొరుకుతూ ఉన్నది, ఒక 20,000, 30,000, 40,000 దొరుకుతుంది. లాభం ఎవరికి జరుగుతుంది అంటే పెట్టుబడి పెట్టిన కంపెనీదారుడికి. అది లాభాలను నడుస్తుంది. మన అందరికీ తెలిసిందే, అంతా కూడా ఐటీ మయమనే. ఇక్కడ ఈ ఐటీ కంపెనీలు ఎప్పుడు కూడా నష్టాలలో ఉండవు. సో వాళ్ళకు లాభం చేకూరుతుంది. మరి ఇప్పుడు ఈ పేదోడి బ్రతుకో జీవితం మారుతుందా? నెలాఖరుల జీతం పొందితే బ్రతుకు మారుతా అని మనం ఓపెన్గా మాట్లాడుకుందాం. లక్షలు కోట్లు వాళ్ళకి ఇవ్వకున్నా సరే కానీ వీళ్ళ జీవితం మారుతుందా మీరు తెచ్చిన పెట్టుబడులతోటి అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్న పేరే నిజంగా ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? పోనీ ఇదే తెలంగాణలో వాసులకు. అందులో గ్యారంటీగా అందరు తెలంగాణ వాళ్ళే చేస్తారన్న రూల్ కూడా ఉండదు. మళ్ళీ 100% కొందరు పక్క రాష్ట్రం నుంచి వస్తారు, ఆంధ్ర నుండి, ఇంకొందరు బెంగళూరు నుంచి వస్తారు, వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందులో జాబులు కొట్టి ఉంటారు. ఇది నిజం కాదా? మరి నిజంగా ఇక్కడే పుట్టి పెరిగిన ఈ గడ్డానికి, ప్రాంతానికి మరి వాళ్ళ ప్రాణాలు అర్పించి ఈ యొక్క కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్న అమరవీరుల కుటుంబాలకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది? ఏ రకంగా వాళ్ళకి లాభం జరుగుతుంది? ఏం చేస్తూ ఉన్నారు? అమరులైన కుటుంబాలను ఒక్కనాడైనా ఈ దొర కేసీఆర్ అనే దొర పట్టించుకున్నాడా అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి గారు అడిగినారు. నిజంగా వచ్చిన ఏడాది అవుతా ఉన్నది కదా, ఏడాది దాటిపోయింది. యాక్చువల్లీ వాళ్ళకి ఏం చేసిండ్రు? 100 కోట్ల పెట్టుబడులని పేపర్లలో ఇటువంటి వార్తలు. ఒక 10 మంది అమరవీరుల కుటుంబాలకు సాయం చేసినట్టు ఒక్కరిని చూపించుండ్రి. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, కేసీఆర్ కూడా ఒక్క 10 మంది అమరులైన కుటుంబాలకు ఈ రకంగా సాయం చేసినామని ఒక్క 10 మందిని చూపించుండ్రి. ఒక్క 10 మందినైనా ఉన్నదా? వీళ్ళ దగ్గర లిస్ట్ ఉన్నదా? 1200 మంది బలిదానాలు అయినరు, ఆత్మ బలిదానాలు అయినరు అని అన్నారు కదా. ఆ 12 మందినైనా మీరు సాయం చేసిన వాళ్ళు, ప్రభుత్వాల నుండి సాయం పొందిన ఒక 12 కుటుంబాలనైనా చూపించమనుండే. వీళ్ళందరినీ కూడా ఒక 12 కుటుంబాలను, 12 అంటే 12 కుటుంబాలు కూడా లేవు వీళ్ళ లిస్టులో వీళ్ళు సాయం చేసినట్టు. ఇవాళ పెట్టుబడులు రావాలి ఖచ్చితంగా తెలంగాణకు. తెలంగాణ ఇంకా అభివృద్ధి పదంలో నడవాలి, ఇంకా ముందుకు పోవాలి, వద్దనట్లేదు. ఐటీ సెక్టార్లో కావచ్చు, బిల్డింగ్లలో కావచ్చు, హాస్పిటల్లో కావచ్చు, లేకపోతే ఇంకోటో కార్పొరేట్ వ్యవస్థలనే కాదు, ఒక సామాన్యుడు, ఒక మామూలు సగటు పేదవాడు ఇక్కడ అభివృద్ధి చెందాలి కదా. చెందాలనా వద్దా? మొన్న చూసుకుంటే ఆదిలాబాద్ దగ్గర ఆయనకు రుణమాఫీ జరగలేదని ఒక రైతు పురుగుల మందు తీసుకుపోయి బ్యాంకు దగ్గర ఆ మందు దాగి చచ్చిపోయాడు.
ఈ ఇంతకంటే అధ్వానం ఏముంటుంది? ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాం. 400 కాదు 4000 కోట్లతోటి పెట్టుబడి వచ్చినా కూడా ఆ ఒక ప్రాణాన్ని మనం తీసుకురాగలుగుతామా? ఆ ఒక్క ప్రాణాన్ని మనం తీసుకురాగలుగుతామని ఒకసారి ఈ ఎంటైర్ పొలిటీషియన్స్ అంతా, ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు ఎవరి కోసం? ఒక నిండు ప్రాణాన్ని మనం కాపాడుకోలేకపోతే, దేశానికి, ఈ రాష్ట్రానికి 10 మందికి కడుపు నింపి పంట పండించే ఒక రైతు ప్రాణాన్ని మనం కాపాడుకోలేకపోతే ఈ పెట్టుబడులన్నీ ఎందుకు? ఎందుకు? ఒక సగటు ఆటో డ్రైవర్ను మనం కాపాడుకోలేకపోతే పెద్ద పెద్ద బిల్డింగులు ఎందుకు గచ్చిబౌలిలా? ఎందుకు? ఏం చేసుకుంటాం? అద్దాల మేడలల్లా ఎన్ని 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 కంప్యూటర్లు పెట్టినా, ఎంత ఐటీ సెక్టార్ను డెవలప్ చేసినా కూడా ఇక్కడ మనం ఒక ఆటో డ్రైవర్ను కాపాడుకోలేకపోతా ఉన్నాం, ఒక రైతన్నను కాపాడుకోలేకపోతా ఉన్నాం, ఒక మామూలు విద్యార్థిని మనం కాపాడుకోలేకపోతా ఉన్నాం. ఏం లాభం? గొప్పలు చేసినామన్న పేరే తప్ప ప్రాక్టికల్గా, రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే తెలంగాణ వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు, ఈ ఒక ఏడాది పాలన కాదు, తెలంగాణ వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ఒక సామాన్యుడికి తీరాల్సిన కష్టం తీరలేదు. ఈ రాజకీయ నాయకులు వాస్తవానికి ఎప్పుడు కూడా తీర్చరు, ఇంకా కొంత మిగులుస్తారు జనాలకు. ఎందుకంటే వాళ్ళకి అన్ని తీరిన తర్వాత వీళ్ళని నోడు పట్టించుకుంటాడు, వాళ్ళకి అన్ని తీరిన తర్వాత వీళ్ళని నోడు పట్టించుకుంటాడు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, ఇక్కడ ఈ వార్త పడింది కానీ ఇది సరే వెలుగులో వచ్చింది. ఆబ్వియస్లీ ఇక ఈ రాష్ట్రంలో, ఈ యొక్క తెలంగాణలో జరుగుతున్న నష్టాలను కావచ్చు, ఇబ్బందులు కావచ్చు చూపెట్టదు. ఇక నమస్తే తెలంగాణ ఆబ్వియస్లీ ప్రతిపక్షమే కనుక ఇందులో వస్తాయి. నేను ఈ వార్త చదివిన దానికో నాకు కడుపు మండింది జర. రోజుకో రైతు బలి, తెలంగాణలో అన్నదాతల మరణ మృదంగం, రైతాంగం గోసపుచ్చుకుంటున్న ప్రభుత్వ అసమర్థత. ఇక వీళ్ళు వార్త రాసిరు కానీ ఇక వీళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఎవరు చచ్చిపోలేదా అంటే ఇక ఆ సావులకైతే లెక్కలేదు. ఈడన్న రోజుకో బలి. ఇక వాళ్ళు 10 ఏళ్లలో ఉన్నప్పుడు రోజుకి 2-3 కూడా చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా నిజమే, మనం చూసినాం. కానీ కాకపోతే నిజానికి ఇక వీళ్ళు చేయలేకపోయినారు, వీళ్ళు విఫలమైనరు, వీళ్ళు ఇంకేదో సాధిస్తారు అని అనుకున్నప్పుడు ఆ సాధించి తీరాలే. చాలామంది అంటుండొచ్చు, ఎక్కడో ఆదిలాబాద్లో ఒక రైతు చచ్చిపోతే, ఎక్కడో ఆదిలాబాద్లో ఒక రైతు చచ్చిపోతే జూబ్లీ హిల్స్లో ఉన్న రేవంత్ రెడ్డికి ఎట్లా తెలుస్తుంది అని అంటుండొచ్చు. తెలవాలి, తెలుసుకోవాలి. ఎందుకు మరి ముఖ్యమంత్రి పదవి? నిజంగా ఇన్ టైంలో ప్రతి లెక్క ప్రకారం, ప్రతి లిస్టు ప్రకారం న్యాయబద్ధంగా, మీరిచ్చిన హామీల బద్ధంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే చెప్పిండ్రో, అంటే 2 లక్షలు ఎవరైతే అప్పు తీసుకుంటారో ఆ 2 లక్షల లోపున ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అన్నప్పుడు ప్రతి వారికి చేయాలి, ప్రతి వారికి చేయాలి. సాంకేతిక లోపాలని, బ్యాంకుల లిస్టుల లోపాలని, అధికారుల యొక్క తప్పిదాలని, అవ్వని ఇవ్వని, యూజర్స్ డేటా నాట్ ఫౌండ్ అని, ఇట్లా రకరకాల తొక్కలో రీజన్స్ అని చెప్పి ఇవాళ రైతుల ప్రాణాలను తీసుకుంటా ఉంటుంటే ఇక ఎందుకు ముఖ్యమంత్రి పదవి? ఎందుకు? మంత్రులు ఎందుకు? ఎమ్మెల్యేలు ఎందుకు? ప్రభుత్వాలు ఎందుకు? ప్రతిపక్షాలు ఎందుకు? మీకు ఓట్లేసుడు ఎందుకు? మీకు పన్నులు కట్టుడు ఎందుకు? ఎందుకు? ఇవన్నీ వృధా కదా. ఈ రాష్ట్రంలోని రైతుల యొక్క ప్రాణాలు మనం కాపాడుకోలేకపోతే మనకు కుర్చీలు ఎందుకు? మనకు పవర్ ఎందుకు? మనకు వెహికల్స్ ఎందుకు? ఫ్రీగా మీకు ఉచితంగా ఈ యొక్క సౌలతులు ఎందుకు? మేము కట్టే పనులతోటే కదా మీరు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నది. అవి అనుభవిస్తూ దట్టు ఇగో ఇట్లా రోజుకొక ఫార్మర్ బలి, అడిషనల్గా అదేందో అంటారుగా కూలిచ్చి అన్నట్టే ఉన్నది. దయచేసి ఐ కైండ్లీ రిక్వెస్ట్, నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతిపక్షాలకు, ప్రభుత్వాలకు, ప్రతి ఒక్కరికి మీ యొక్క దృష్టి ఒక 90% మళ్ళీ చెప్తా ఉన్నా, 90% పేదోడి మీద పెట్టండి, ఒక 90% సామాన్యుడి మీద పెట్టండి, ఒక 90% మధ్యతరగతోడి మీద పెట్టండి, ఒక 90% పేద విద్యార్థిని మీద పెట్టండి. కార్పొరేట్ స్కూళ్ళ మీద, కార్పొరేట్ హాస్పిటళ్ళ మీద, కార్పొరేట్ కంపెనీల మీద కాదు. ఒక మామూలు మధ్యతరగతోటి జీవితాన్ని నువ్వు మార్చలేకపోతే ఒక 5 ఏళ్ల పదవి కాలంలో నువ్వు 1000 కోట్ల పెట్టుబడులు తెచ్చినా కూడా అది వృధా, అది వృధా, అది 100కు 100% వృధా. 100 సార్లు చెప్పమన్నా చెప్తా. ఇది నీ ఇంటి పక్కన ఉన్న ఒక జిహెచ్ఎంసి వర్కర్ యొక్క జీవితాన్ని నువ్వు మార్చలేకపోతే, వాళ్ళ యొక్క జీతాన్ని నువ్వు పెంచలేకపోతే, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని నువ్వు మార్చలేకపోతే, నువ్వు 100 కోట్ల బిల్డింగ్ కట్టుకున్నా కూడా వృధా. ఏం లాభం ఉంటుంది? నేను క్యామ మల్లేష్ అని ఒక బీసీ నాయకుడు భువనగిరి పార్లమెంట్ యొక్క బీఆర్ఎస్ ఇన్ఛార్జిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఆయనకు నాకున్న సంభాషణలో ఆయన చెప్పిండు, నిజంగా కూడా అంటే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, మాలలో, మాదిగలో, ఇంకో కొన్ని సందర్భాల్లో కొందరు కురుమలు, కొందరు గౌన్లు, ఇంకొందరు ఎస్టీలు, ఇట్లా రకరకాలుగా అణగారిన వర్గాల్లో ఉన్న వారందరూ కూడా చాలామంది, అంటే చాలామంది అందరూ వీళ్ళే కదా,
అంటే ఈ యొక్క డ్రైనేజ్ సిస్టంలలో పనిచేసేది, ఈ చెత్త నూడిసేది, ఇక మనిషి పోయిన రోతని ఎత్తి తీసి పోసే పనిని వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంతకంటే అధ్వానం, ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? 70 ఏళ్ళు దాటిపోయిన స్వతంత్ర భారతదేశంలో ఇంకా దళితులు దొడ్డికి నెత్తిపోస్తూ ఉన్నారని ఆయన చెప్పాడు. చెప్పితే ఒక్క సెకండ్ నిజంగా ఏం అర్థం కాలే. అంటే మనం ప్రాక్టికల్గా ప్రతిదాన్ని గుచ్చి గుచ్చి ఆలోచిస్తే అర్థమవుతుంది, అరే ఇది నిజమే కదా అని. అటువంటి వాటిని క్లీన్ చేసే యంత్రాంగాలను తీసుకురావచ్చు కదా, అటువంటి వాటిపైన దృష్టి పెట్టవచ్చు కదా. అవి పెట్టరు. వాళ్ళు అట్లనే ఉండాలి, వాళ్ళు అట్లనే చేయాలి, వాళ్ళకు నెలకు 10,000 జీతం ఇవ్వాలి, మా ప్రభుత్వం వస్తే 12 చేస్తాం, 2,000 అదనంగా ఇస్తామని గొప్పలు చెప్పుకొని ఓట్లు వేసుకోవాలి. మార్పు తీసుకురండి, మార్పు తీసుకురండి. ఒక 1000 కోట్లతోటి ఫారిన్ నుంచి ఒకడు వచ్చి కంపెనీ పెడతాడు గచ్చిబౌలిలో. ఇదే తెలంగాణ బిడ్డలంతా కూడా కంపెనీలో బాత్రూమ్లు కడుగుతూ ఉంటారు. మార్పు ఎక్కడున్నది? ప్రాక్టికల్గా ఒక సామాన్యుడి జీవితంలో, జీవన శైలిలో, జీవిత విధానంలో మార్పు చేకూర్చేట్టు ఎప్పుడైతే ప్రభుత్వం పనిచేస్తుందో అప్పుడే ఆ ప్రభుత్వం 100% సక్సెస్ అయినట్టు. ఇక ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చినా, మనం దావూస్ పోయినా, డల్లాస్ పోయినా, సింగపూర్ పోయినా, బోట్లలో తిరిగినా కూడా ఏం లాభం ఉండదు. అది కేటీఆర్ తిరిగినా, రేవంత్ రెడ్డి తిరిగినా గుర్తుపెట్టుకోవాలి. 4 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడంగానే సరిపోదు కదా, నలుగురు జీవితాలు మారాలి, నలుగురు జీవితాలు మారాలి. ఇది కేటీఆర్ గారు కూడా వర్తిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.